వెల్కమ్ టు అవర్ ఛానల్ టు టికెట్స్ మామ. ఈ వీడియోలో వచ్చేసి మనం పుష్ప 2 బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు కదా. నిజంగానే బ్రేక్ చేస్తుందా? కెన్ పుష్ప 2 బ్రేక్ బాహుబలి 2 రికార్డ్స్? అంత కెపాసిటీ పుష్ప 2కి ఉందా లేదా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాం. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళాలంటే ఎప్పుడు చెప్పేదే ముందు మీరు వీడియోని లైక్ చేయాలని చెప్పి. సో ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మీరు బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా. బాహుబలి తీసింది ఎవరు? రాజమౌళి. అందులో చేసింది ఎవరు? ప్రభాస్. బాహుబలి తర్వాత బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేయాలని చెప్పి అటు బాలీవుడ్ వాళ్ళు ట్రై చేశారు, చాలామంది కోలీవుడ్ శాండల్వుడ్ వాళ్ళు కూడా ట్రై చేశారు. కానీ ఏమైంది? బాహుబలిని టచ్ కూడా చేయలేకపోయింది. ఇవి అంతెందుకబ్బా, ప్రభాసే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అంతెందుకు రీసెంట్ బ్లాక్ బస్టర్ సలార్ సినిమాతోని కూడా ట్రై చేసిండు. ఏమైంది? అసలు బాహుబలి రికార్డ్స్ని టచ్ కూడా చేయలేదు. అది తీసిన ప్రభాస్కే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రాజమౌళి గారు అయితే ఇంకా బాహుబలి 2 రికార్డ్స్ని ఈసారి బ్రేక్ చేయాలని చెప్పి అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా హోప్స్ పెట్టుకున్నారు. బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది రాజమౌళి గారి సినిమా అని చెప్పి. ఏమొచ్చిన తర్వాత RRR ఇద్దరు టాప్ హీరోస్ని పెట్టిండు, రామ్ చరణ్ అన్న అండ్ ఎన్టీఆర్ అన్న. వాళ్ళిద్దరిని పెట్టి మల్టీ స్టారర్గా RRR సినిమా తీసిండు. కానీ ఏమైంది? బాహుబలి రికార్డ్స్ని ఎక్కడ టచ్ కూడా చేయలేదు కనీసం. సో ఇప్పుడు పుష్ప 2 బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అని అంటున్నారు. సో బాహుబలి తీసిన వాళ్ళకి బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేయడం కాలేదు, సో వేరే మూవీస్ చేసా అని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. ఈవెన్ KGF రిలీజ్ అయిన టైంలో కూడా ఇలానే అన్నారు, బాహుబలి రికార్డ్స్ ఇంకా అయిపోయినాయి, బాహుబలి రికార్డ్స్ ఇక తీసేస్తారు, KGF బ్రేక్ చేస్తుంది అని చెప్పి. కానీ ఏమైంది? సో ఏమైందిరా? ఇప్పుడు పుష్ప 2 కూడా అదే హడావిడి చేస్తున్నారు, బ్రేక్ చేస్తుంది. ఎక్కడ బ్రేక్ చేస్తుంది పోయి? బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే అంత ఈజీ కాదు. అది ఆ టైంలో టికెట్ ప్రైస్ ఇంకా అప్పుడు తక్కువనే ఉండే, ఆ టైంలోనే మనకి అంత లెవెల్లో రికార్డ్స్ క్రియేట్ చేసి పెట్టింది. ఇప్పుడు టికెట్ ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, ఇట్లా అక్కడ దాకా వెళ్ళడానికి చాలామంది అయితే తణుకులాడుతున్నారు. ఇవి మన ప్రభాస్ అన్న అయినా సరే ఆ రికార్డ్స్ టచ్ కూడా చేయలేకపోతుండు, అలా సెట్ చేసి పెట్టిరు వాళ్ళు. సో పుష్ప 2 బ్రేక్ చేస్తుంది అంటే అబ్సల్యూట్లీ నాట్. అసలు బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేయడం అంటే చాలా కష్టం అన్నమాట. ఇది నేను చాలామందికి నెగిటివ్గా అనిపించవచ్చు, చాలామందికి ఇంకేదన్నా అనిపించవచ్చు అనమాట. సింపుల్గా ఒకటే చెప్తా పోయి, ఒక సినిమాల వరకు చూడండి, ఒక మూవీల వరకు చూడండి, అంతెందుకు ఇవన్నీ నేను చెప్పడం సోది కాదు. జస్ట్ మీరే ఆలోచించండి. మీరు జెన్యున్గానే అంటున్నారా బాహుబలి 2 రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది పుష్ప 2 అని చెప్పి? లేదు కదా, మరి ఎందుకు చెప్పండి? సో సినిమా అయితే ట్రైలర్ చూసి ప్రామిసింగ్గా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది, సినిమా హిట్ అవుతుంది. 1000 crores పెట్టుకోవచ్చు, ఒక 1200 crores అంతకుమించి లేదనమాట. ఇంకా మ్యాక్స్ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే 1500 crores అయితే పెట్టుకోండి. కానీ బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అంటే మీరెలా నమ్మేటది? సో అదే అబ్బా ఓవరాల్గా. సో అంతే మ్యాటర్ వచ్చేసి బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అని అంటారు. హోప్ చేయాలనే కోరుకుందాం. టాలీవుడ్ సినిమా ఏ సినిమా అయితే ఏమన్నది, మన టాలీవుడ్ నుంచే కదా వెళ్తున్నది, చేయాలని అందరం కోరుకుందాం. కానీ ఒకటే చెప్తా, కలలు కనండి, పగటి కలలు కనకండి. సో అంతే గ్యాస్. వీడియో నచ్చిందంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ 2 మూవీ టికెట్స్. జై శ్రీరామ్.